బారిస్టర్ పార్వతీశం. నా స్నేహితుడు ఆమె దగ్గర సెలవు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆమె నన్ను కూర్చోమని చెప్పి నా ఊరు పేరు అన్నీ అడిగింది. మరో 2 నిమిషాలు ఆ మాట ఈ మాట చెప్పి మధ్యాహ్నం భోజనం కాగానే జంతు ప్రదర్శనశాలకు కొందరు మిత్రులు, మీ దేశం నుండి కొత్తగా వచ్చిన వాళ్ళని కొందరిని తీసుకువెళ్దాం అనుకుంటున్నాను, నువ్వు కూడా వస్తావా అని అడిగింది. తప్పకుండా, సంతోషంగా వస్తా అన్నాను. అయితే 2 గంటలకు కలుసుకుందాం అని చెప్పింది. నేను లేచి గుడ్ మార్నింగ్ చెప్పి నా గదికి వచ్చేశాను. నేను మధ్యాహ్నం భోజనం ముగించుకుని ఎప్పుడు రమ్మని పిలుస్తాను అని 1:30 కల్లా సిద్ధమై కూర్చున్నాను. జంతు ప్రదర్శనశాల ఏంటా, ఇలాంటిది ఎందుకు ఏర్పాటు చేశారు, అది చూసేదేంటి, ఎక్కడ పడితే అక్కడ మనకు రకరకాల జంతువులు కంటికి కాలుకి తగులుతూనే ఉంటాయి కదా, ఇందులో ఏమైనా పులులు సింహాలు సర్కస్లోకి మళ్ళీ ఉంటాయా అని ఆలోచిస్తూ కూర్చుండగా సరిగ్గా 2 నిమిషాలు ఉంది అనగా బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే రమ్మనిమని ఒక మనిషి వచ్చి చెప్పాడు. నేను రెడీయే అని లేచి అతని వెనకాల నడిచాను. ముందు గదిలో మన దేశస్థులు ఒక 10-15 మంది నాకంటే పెద్దవాళ్ళు అక్కడే నిలబడి ఉన్నారు. వాళ్ళ మొఖాలకేసి చూస్తే అందులో ఒక్కడు తెలుగు వాళ్ళలాగా కనబడలేదు. నేనా ముఖ పరీక్ష చేస్తుండగానే గడియారం 2 కొడుతూ ఉండగా పొద్దున మాట్లాడిన మేనేజర్ అమ్మగారు డ్రెస్సు వేసుకుని నెత్తి మీద ఏదో ఈకలు ఉన్న టోపీ ధరించి పైన పాదాల వరకు ఉండే ఏదో కోటు తొడుక్కుని చేతిలో కర్ర పుచ్చుకొని ప్రవేశించింది. ఆ కోటు చూసిన తర్వాతను ఇలాంటిది అందరూ వేసుకోవాలి కాబోలు అనుకున్నాను. నేను తక్కిన వాళ్ళందర్నీ కూడా చూస్తే వాళ్ళందరూ కూడాను తుడుక్కుని ఉన్నారు. వాళ్ళందరి కళ్ళు నా మీదే పడ్డాయి. అది గ్రహించుకొని నేనిప్పుడే వస్తానండి అని గబగబా నా గదిలోకి పరిగెత్తి నేను నా కోటు తొడుక్కుని వచ్చాను. వెంటనే బయలుదేరాను. వీధిలోకి వచ్చేసరికే 10-15 మంది కూర్చోగల పెద్ద కారు సిద్ధంగా ఉంది. మేము అందులో కూర్చోగానే బయలుదేరి ఊరంతా తిప్పి తిన్నగా ప్రదర్శనశాలకు తీసుకువెళ్ళింది. మేమంతా అక్కడ దిగి లోపలికి వెళ్ళాం. లోపలకు ప్రవేశించడానికి అక్కడ టికెట్లు కూడా కొనుక్కోవాలి. మా అందరికీ బదులు మేనేజర్ అమ్మగారే టికెట్లు కొన్నారు. లోపలికి వెళుదాం గదా, అదేదో మన పశువుల శాలలాగా ఉంటుంది అనుకుని లోపలికి వెళ్దాం గదా, అది అలా కాకుండా కొన్ని 100 ఎకరాలు వ్యాపించి ఉంది. అందులో కొంత భాగం కటకటాలు కట్టిన ఇళ్లలాంటి వాటిలో కొన్ని జంతువులంటే నేను ఆవులు గేదెలు పొట్టేళ్లు మేకలు గాడిదలు గుర్రాలు ఇంకా కావలసి వస్తే ఏనుగులు లొట్టపిట్టలు తప్ప మరేమీ ఉంటాయి అనుకున్నాను. కాని ఇవి అసలు లేనే లేవు. అసలు అక్కడ లేళ్లు దుప్పలు కొన్ని రకాల గుర్రాలు కొన్ని రకాల కంచరగాడిదలు ఆఫ్రికా నుండి వచ్చాయట. అవేవో జీబ్రాలట, గుర్రాల్లాగానే ఉన్నాయి. ఇటొచ్చి ఒంటి నిండా పెద్ద చారలు, పెద్ద పులి చారలు లాంటివి కావడం. పెద్ద పులిని నేను చూడలేదు గాని పెద్ద పులికి చారలుంటాయని పెద్దలు చెప్పడం. అది కాకుండా మా ఊర్లో పీర్ల పండగలో పెద్ద పులి వేషాలు వేసేవాళ్ళు ఇలా చారలు వేసుకోవడం ప్రత్యక్షంగా చూశాను. ఇక్కడే చారలు ఉన్న గుర్రాల్లాంటివి జీబ్రాలు చాలా అందంగా కనబడ్డాయి. ఇంటికి వెళ్లేటట్టయితే అవసరమైతే ఆఫ్రికా మీదుగా వెళ్లి ఓ జత జీబ్రాలు కొనుక్కొని 2 గుర్రాల బండి లాంటి వాటికి వీటిని కట్టి ఏ మెడ్రాసో తీసుకువెళ్ళినా జనం అంతా విరగబడి చూసి సంతోషిస్తారు. ఏమైనా సరే వాటిని తీసుకువెళ్లవలసిందే అనుకున్నాను. పందులు దేశవాటివి మావులివి ఉన్నా నోట్లో పైకి కనబడుతూ 2 పెద్ద కూరలున్నాయి. వీటికంటే చాలా చిత్రమైంది, అందమైంది, భయంకరమైంది పంది జాతికి అంతటికి శిరోభూషణమైనది. ఆ జాతికి అంతట్లోకి చిన్నది ముళ్ళ పంది కనబడింది. ఏం విచిత్రంగా ఉన్నది! దాని ఒంటి నిండా నలుపు తెలుపుల రంగుల్లో 6 అంగుళాలో 7 అంగుళాలో పొడవు గల వాడి అయిన ముళ్ళు, పొడవుగా సూది మోపడానికి కూడా వీలు లేకుండా వాడి అయిన ముళ్ళు శరీరం నిండా ఉన్నాయి. దాని ముఖం మీద తప్ప. ఇవన్నీ పుట్టుకతోనే ఉంటాయా, లేకపోతే తర్వాత ఇలా మొలుస్తాయా,
లేకపోతే చూసే వాళ్ళని గమ్మత్తు చేయడానికి ప్రదర్శనశాల వాళ్ళు ఇలా ముళ్ళ తొడుగునేదైనా తొడుగుతారా అని ఆలోచిస్తూ ఉండగా మాతో కూడా ఉన్న ప్రదర్శనశాల తాలూకా మనిషి కటకటాల వెనక నుండి కర్రతో ఒకదాన్ని పొడిచాడు. దానికి ఒళ్ళు మండి, అమ్మ వెధవా, ఉండి నీ పని చెప్తా అన్నట్లు ఓ విధమైన శబ్దం చేసి వాడి మీదకు ఉరకబోయింది. చిత్రమేమంటే ఆ క్షణంలో మనకు గరి పొడిచినప్పుడు మన శరీరం మీద రోమాలు నిలబడినట్టు ఈ పంది మీద ముళ్ళన్నీ తక్కున పైకి లేచాయి. ఆ స్థితిలో ఇది ఎవరి మీదైనా పడితే ఇంకేమైనా ఉందా అని అనుకుంటూ ఉంటే అప్పుడు ఆ మనిషి ఉపన్యాస ధోరణిలో వీని సంగతి అంతా చెప్పుకొచ్చాడు. శత్రు బారి నుండి తప్పించుకుని బయటపడ్డానికి ఆత్మరక్షణ కోసం పరమాత్ముని మహాప్రసాదమిది అని నా కేసి తిరిగాడు. నేను అనాలోచితంగా మరి తక్కిన జంతువులకో అన్నాను. వాడు ఒక్కసారి నాకేసి తీక్షణంగాను మరీ జాలిగాను చూసి ఏ జంతువుకు తగ్గ రక్షణ శక్తిని వాటికి తగ్గట్టుగా దైవం ఏర్పాటు చేస్తాడు అన్నాడు. మా మేనేజర్ అమ్మగారి ముఖంలో మందహాసం కనబడింది. మేము ముందుకు వెళ్ళాం. ఇక కోతులు కొండముర్చులు ఉండే చోటుకు వెళ్ళాం. చిన్న పెద్ద కొన్ని వందల రకాల కిచకిచలాడుతూ పళ్ళు ఇకిలిస్తూ మా కేసి చూస్తూ ఊసలు పట్టుకొని ఊగుతూ ఎగురుతూ తూగుతూ ఊసలు పట్టుకొని పైకి ఎక్కుతూ మళ్లీ కిందకు దిగుతూ వాటిలో అవి ఆడుకుంటూ ఎంతో తమాషాగా కనబడ్డాయి. ఇతర చోట్ల అన్నిటికంటే ఈ కోతులు దగ్గరే జనాలు ఎక్కువగా మూగారు. వచ్చిన వాళ్ళంతా ఆడ మగ చిన్న పెద్ద అంతా కూడా వాటి కోసమే ఏవేవో కాయలు గింజలు పళ్ళు కొని తెచ్చి ఇస్తూ ఉన్నారు. వాళ్ళు తెచ్చినవి లోపలికి విసురుతూ ఉంటే వాటిలో అవి దెబ్బలు ఆడుకుంటూ ఒకదాని చేతిలో నుండి మరొకటి లాక్కుంటూ తింటూ మమ్మల్ని చూస్తూ పళ్ళు ఇక్కిరిస్తూ మరికొన్ని ఇమ్మని చేతులు జాపుతూ ఉంటే ఎంతో వింతగానూ సంతోషంగానూ ఉంది. వచ్చిన వాళ్ళెవ్వరూ ఒక పట్టాన కదిలిపోవడం లేదు. కొందరు ఆడవాళ్లు పిల్లలు తమ చేతిలో ఉన్న పళ్ళు వాటికి అందించి అవి తీసుకుంటూ ఉంటే సంతోషంగా ఆడుకుంటున్నారు. ఒక అమ్మాయి చెయ్యి చాపి అది అందుకోబోతూ ఉంటే దాన్ని ఏడిపించడానికి చటుక్కున చెయ్యి వెనక్కి లాక్కుంది. అది కోపంగా చూస్తూ ఊరుకుంది. ఆ అమ్మాయి మళ్లీ ఊరుకోకుండా రెండోసారి చెయ్యి చాపింది. రెప్పపాటులో ఆ కోతి ఈ అమ్మాయి ముర్రోమని అరుస్తూ ఉంటే అది పళ్ళిక్కిలిస్తూ ఆ అమ్మాయి చెయ్యి పట్టుకుని విడిచిపెట్టనే లేదు. ఇంతలోనే అక్కడి నౌకరు వచ్చి ఆ కోతిని మందలిచ్చి షూ షూ కొడతానని బెదిరించేసరికే అది విడిచిపెట్టింది. ఈ గందరగోళం చూడ్డానికి జనం చాలామంది గుమ్ముగూడారు. వాళ్ళల్లో వాళ్ళు నవ్వుకున్నారు. ఈ అమ్మాయికి సానుభూతి చూపించారు కొందరు. కొందరు వెళ్ళిపోతూ ఉన్నా కొందరు స్త్రీలు అక్కడే నిలబడి లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ ఉన్నారు. పంజరానికి దగ్గరలో ఒక లావాటి మనిషి, కొంచెం వయసు మళ్లినదే, తల చేతులు ఊపుతూ ఏదో ఉత్సాహంగా కబుర్లు చెప్తూ ఉంది. మేమింకా ముందుకు వెళ్దాము అని బయలుదేరాం. పంజరం ఊచలు పట్టుకుని లోపల ఉన్న ఒక కోతి చాలాసేపటి నుండి ఈమె అభినయం వింటూ ఉపన్యాసం చూస్తూ పళ్ళిక్కిలిస్తూ ఉంది. ఈమె సంభాషణ హడావిడిలో చూసుకోకుండా మాట్లాడుతూ పంజరానికి దగ్గరగా వచ్చింది. ఆ కోతి రెప్పపాటిలో ఈమె నెత్తిమీద ఉన్న టోపీ అందుకుని లాగింది. ఈమెడ ముర్రో అని అరిచింది. అందరూ నిర్గాంతపోయి చూశారు. ఆవిడ నెత్తిమీదున్న టోపీతో పాటు ఆవిడ ధరించిన కేశాలంకరణ కూడా ఒక్కసారిగా ఆ టోపీతో పాటు ఊడొచ్చింది. ఆవిడకు ఒక్కసారిగా ఆపుకోలేనంత దుఃఖం వచ్చింది. కోపంతో ఆమె చేతిలో ఉన్న కర్రతో ఆ కోతిని కొట్టబోయింది. కోతి కాస్త ఆవిడ్ని చూస్తూ వెక్కిరిస్తూ ఆవిడ టోపీ పట్టుకుని లోపలికి తప్పుకుంది. ఎటొచ్చి కటకటాల నుండి ఆవిడ ఆ టోపీ లాగలేక ఇక అక్కడే విడిచిపెట్టింది. ఈవిడ ఆ టోపీ తీసుకుని ఇంతమందిలో అది ఎలా నెత్తిన పెట్టుకోవడమా అని ఆలోచిస్తూ ఉండగా అక్కడికొక నౌకరు పరిగెత్తుకొచ్చి కోతిని కోప్పడి ఈమెను పరామర్శించి ఆమె చెయ్యి పట్టుకుని దగ్గరలోనే స్త్రీల కోసం ఏర్పాటు చేసిన అలంకరించుకోవడానికి ఉన్న ఒక గది దగ్గరకు తీసుకువెళ్ళాడు. నాకు ఆమెను చూస్తే ఎంతో జాలి వేసింది.
మరోవైపు నాకు ఆ కోతి కుంటితనం చూస్తే నవ్వు వచ్చింది. అందుకనే కాబోలు ఇళ్లల్లో అల్లరి చేస్తూ ఉంటే కోతి గుణాలు అని అంటూ ఉంటారు అని అనుకున్నాను. ఆ తర్వాత నేను అనుకున్న విధంగానే కొన్ని ఏనుగులు కనబడ్డాయి. అక్కడ సర్కస్లోకి మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చిన 2-3 ఏనుగుల్ని తీసుకొచ్చి పిల్లలను వాటి మీద ఎక్కించి తిప్పి తీసుకుని వస్తూ ఉన్నారు. అక్కడున్న కాపలా వాళ్ళు వాటికి ఏ అడ్డు లేకుండా ఆరు బయటే స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నాయి. అవి ఎవరిని ఏమీ చెయ్యవు. ఎవరు ఏమిచ్చినా తొండంతో తీసుకుని నోట్లో వేసుకుంటూ ఉంది. అక్కడ ఎక్కువసేపు నిలబడాల్సిన అవసరం లేకపోయింది. ఆ పక్కనే లొట్టపిట్టలు కనబడ్డాయి. వాటిని బొమ్మల్లోనే కాని ఇదివరకు ఎప్పుడూ చూడలేదు. వాటి పొడవాటి మెడలు, మూపురాళ్ళు, వాటి యొక్క రూపురేఖలు చూస్తే మొత్తం మీద జంతుకోటి అంతట్లోకూను ఇదే అందవికారమైన జంతువు అని నాకు తోచింది. ఇక అక్కడ నిలబడలేకపోయాను నేను. ఇంకొక 10 బార్లు ముందుకు వెళ్లేసరికి ఆఫ్రికా దేశం నుండి వచ్చిన మరో చిత్రమైన జంతువు జిరాఫీ కనబడ్డది. దాని పొడవాటి కాళ్ళు, కుదిమట్టమైన శరీరం ఒక రకంగా బాగానే ఉంది గాని దాని మెడ ఎంత పొడవో చెప్పలేం. తాటి చెట్టు చివర కూడా అమాంతం అందుకోగలదు అని అనుకున్నాను. ఇది ఆకులు అలములు తింటూ బతుకుతుందట. అందుకని ఎంత ఎత్తైన కొమ్మలు అందుకొని కడుపు నింపుకోవడానికి సృష్టికర్త చేసిన ఏర్పాటు అని మాతో వస్తూ ఉన్న నౌకరు చెప్పాడు. దానికి అంత పొడవు మెడ ఉన్నా చూడ్డానికి కొంత ముచ్చటగానే ఉన్నది. దాని ముఖం లేడి ముఖంలాగా ఎంతో అమాయకంగాను బీరుగాను కనబడ్డది. 2 నిమిషాలు దాని దగ్గర నిలబడి మా వాళ్ళను అనుసరిస్తూ ముందుకు వెళ్ళాను. అక్కడొక పెద్ద బావి, దాని చుట్టూరా ఎత్తైన గోడ, అందులో ఒక జంతువు కనబడ్డది. దాన్ని ఖడ్గమృగం అన్నారు. దాని ముక్కు మీద బలిష్టమైన కొమ్ము కనబడ్డది. దాని ఖడ్గం అట అది. ఎటువంటి శత్రువు ఎదురుపడ్డా ఆ కొమ్ముతో చీల్చేస్తుంది అట అది. దాని చర్మం కూడా ఇనప రేకులా ఎంతో దలసరి, బల్లెం కూడా దూరేటట్టు లేదు. అది కొంతసేపు నీళ్ళల్లోనూ మరికొంతసేపు నేల మీద తిరుగుతుందట. ఇది ఆఫ్రికా దేశం నుండే వచ్చింది అని కూడా విన్నాను. మన వేపు కనబడే పెద్ద బొబ్బులిపోతంత ఉంది. చాలా భయంకరంగానూ కనబడ్డది. ఇంకా తర్వాత పులులు, సింహాలు చూశాం. వాటిని స్వేచ్ఛగా విడిచిపెట్టినా ఎంతో పెద్ద ఆవరణకు ఎంతో స్వేచ్ఛగా ఇనప బల్యాలతో అడ్డుకట్టారు. లోపల స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నాయి. వాటిలో పులిపిల్లలు చిన్నవి కూడా ఉన్నాయి. అవి చాలా ముద్దుగా ఉన్నాయి. సింహాలు దర్జాగాను భయంకరంగానూ ఉన్నాయి. కాని ఎంత అందంగా కనబడలేదు. కొన్ని చిరతపుళ్ళు ఉన్నాయి. అవి చాలా అందంగా ఉన్నాయి. ఇంకా ఇలాంటి జంతువులు ఎన్నెన్నో కనబడ్డాయి. తర్వాత మేము జంతుజాలాన్ని విడిచిపెట్టి పక్షి జాతిని చూడ్డానికి వెళ్ళాం. ఈ పక్షి జాతిలో ఎన్ని రకాలో, ఎన్ని రంగులో, ఎన్ని రూపాలో, ఎన్ని ధ్వనులో వర్ణించడానికి శక్యం కాకుండా ఉంది. వీటిలో మనకు పరిచయమైన కాకులు, గద్దలు, కొంగలు, చిలుకలు ఉన్నాయి. ఈ చిలుకల్లో ఎర్రటి చిలుకలు కూడా ఉన్నాయి. ఒక రకం చిలుక మన మామూలు చిలుకల కంటే 10 రెట్లు పెద్దదిగా ఉంది. దాని తోక 3-4 అడుగుల పొడవు ఉంటుంది. అది జపాన్ నుండో ఎక్కడి నుండో వచ్చింది అన్నారు. ఆ తర్వాత పక్షి జాతికి అంతటికీ అలంకారము, అందము తెచ్చిన నెమళ్ళు కనబడ్డాయి. వీటికంటే మరీ విచిత్రం మనం ఎన్నడూ కని విని ఎరగని నిప్పుకోళ్లు కనబడ్డాయి. అవి బాగా ఎత్తుగా ఉంటాయి, బలిష్టంగానూ ఉంటాయి. వేడివేడి మండుతున్న బొగ్గులు కూడా తింటాయట. వాటి రెక్కలు, వాటి ఈకలు చాలా అందంగా ఉంటాయని అక్కడున్న స్త్రీలు వాటి ఈకలను టోపీలకు అలంకరంగా ఉపయోగిస్తారని చెప్పుకొచ్చాడు మాతో ఉన్న మనిషి. ఇంకా మన దేశంలో హిమపర్వతాల్లో ఉంటాయి అని చెప్పుకునే హంసలు, అనేక రకాల బాతులు, కొంగలు కనబడ్డాయి. బర్మా నుంచి కాబోలు వచ్చిన తెల్లటి చిలకలు కనబడ్డాయి. ఇలా ప్రపంచంలో ఎన్ని రకాల వందల పక్షుల్ని తీసుకొచ్చి మన ఆనందం కోసం, విజ్ఞానం కోసం ఇక్కడ బంధించి అట్టే పెట్టారు. అసలు ఇన్ని రకాలు ఉన్నాయని ఎలా తెలుసుకున్నారో, వాటిలన్నిటినీ ఎలా పట్టుకుని తీసుకురాగలిగారో నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇంకా ఏవేవో ఇలా చూస్తూ హఠాత్తుగా
ఓ పెద్ద హాల్ లాంటి దాంట్లోకి ప్రవేశించి ఇంకా ఏవేవో ఇలా చూస్తూ హఠాత్తుగా ఓ పెద్ద హాల్ లాంటి దాంట్లోకి ప్రవేశించాం. దాని నిండా బీరువాలలో తీగల తలుపుల వెనకాల రకరకాల పాములు కనబడ్డాయి. వాటిలో కూడా ఇన్ని రకాలు ఉన్నాయని ఎప్పుడూ ఎరగను, నేను వినలేదు కూడాను. వాటిని చూస్తూనే ఒళ్ళు జలదరిచ్చి భయం వేసింది. కాని నిదానంగా చూస్తూ ఉంటే వాటిలో కూడా ఎంతో కొంత సౌందర్యం ఉన్నట్టు కనిపించింది. చాలా చిత్రమే. ఈ సౌందర్యంతో పాటు వాటి విషము, వికార ఆకారము. ఎందుకు కూర్చాడో భగవంతుడు. మరికొంచెం సేపు ఇంకా ఏవేవో చూస్తూ కాళ్ళు పడిపోతూ ఉంటే 2 గంటల సేపు అలా ఓపిగ్గా తిరిగి ఇంకా ఏవేవో చూడవలసినవి ఉన్నా అంతటితో ఆ పూటకు ముగిచ్చి మళ్ళీ మేము వెనక్కి మళ్ళాం. మా మేనేజర్ అమ్మగారు మా మీద దయతలిచి ఒక టీ దుకాణం దగ్గరికి తీసుకువెళ్లి తాగడానికి టీ, తినడానికి పలహారాలు విప్పించింది. అక్కడ కడుపు నింపుకుని బయటకు వచ్చి మా కారులో కూర్చున్నాం. ఇక బసకు చేరి జోళ్లు విప్పేస్తే గాని అడుగు కింద పెట్టలేకపోతూ ఉన్నాను. కాని నా దురదృష్టం కొద్దీ ఈ తిప్పడు చాలదు అన్నట్టు ఆ ఊర్లో ఉండే పెద్ద పార్క్ హైడ్ పార్క్ అనే పెద్ద ఉద్యానవనానికి తీసుకెళ్లి అక్కడ కాసేపు అంతటా తిప్పింది మా మేనేజర్ అమ్మ. ఇక్కడ వృక్ష జాతులు, పక్షి జాతులు, ఇంకా ఎన్నో వింత వింతైన రకరకాల పువ్వుల రంగులు, ఆ పూల మీద ఎగురుతూ ఉన్న సీతాకోక చిలుకలు, ఎన్నో రంగురంగులువి చాలా అందంగా పూలపైన కొన్ని వాలుతూ ఉంటే మరికొన్ని గాల్లోకి ఎగురుతూ మరో పువ్వు దగ్గరికి వెళ్తూ ఉన్నాయి. అక్కడ దృశ్యం చూడ్డానికి నాకు ఎంతో అందంగా కనబడ్డది. ఇక్కడ వాటితో పాటు ఎన్నో రకరకాల వృక్ష జాతులు, రకరకాలైన పువ్వుల చెట్లు, రంగురంగుల ఆకులతో కూడిన చెట్లు ఎన్నో వింతగా విశేషంగానూ కనబడ్డాయి. అవన్నీ కూడాను ఎంతో అందంగా అక్కడ వరుస క్రమంలో అక్కడక్కడ అమర్చి ఉన్నాయి. ఈ పార్కులో విహారం కోసం ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు గుర్రాల మీద, బండ్ల మీద వస్తూ ఉంటారట. ఈ పార్కు పూర్తిగా చూడవలనంటే 1 పూటో 2 పూట్లో పడుతుంది అని నాకు అనిపించింది. ఈ ఊర్లో ఇన్ని చూడవలసిన ప్రదేశాలు ఉంటే ఒక్కొక్కటి చూడడానికి రోజుల తరబడి పడుతూ ఉంటే ప్రత్యేకంగా ఈ లండన్ నగరం ఈ చివరి నుండి ఆ చివరి వరకు చూడ్డానికి 1 సంవత్సర సమయం సరిపోతుంది అని అనుకున్నాను. అందుచేత ఈ నగరాన్ని సావకాశంగా మరెప్పుడో చూడవలసిందే అని అనుకున్నాను. ఈ ఊహలతో నెమ్మదిగా కాళ్ళీడ్చుకుంటూ నడుస్తూ ఉంటే మా ఆవిడ, పొరపాటు మా మేనేజర్ అమ్మ, నెమ్మదిగా నా దగ్గరకు వచ్చి, ఏమి కష్టంగా ఉన్నదా నాయనా? కాళ్ళు నొప్పులు పుడుతున్నాయా? నడవడానికి ఇబ్బందిగా ఉందా? నీ మొహం కూడా చాలా అలసిపోయినట్టు, వాడిపోయినట్టు కనబడుతూ ఉంది. పోనీలే, ఈ పూటకి ఇంతటితో ముగిచ్చి ఇంటికి వెళ్దాం అంది, నా భుజం మీద చేయి వేసి నాకేసి జాలిగా చూస్తూ. ఆవిడ ఆదరణకు నాకెందుకో ఇట్టే దుఃఖం వచ్చింది. పైకి గంభీరంగా, పర్వాలేదులేండి, మనతో వచ్చిన వాళ్ళు ఇంకా చూడవలనని ఉంటే చూపించండి, నేను కాసేపు ఇక్కడ కూర్చుంటాను అన్నాను సిగ్గుపడుతూ. అబ్బెబ్బే, ఎంత మాట, నాకు పని ఉంది, ఈ వేళకు చూసింది చాలు, మరొకప్పుడు చూడవచ్చు, బస్కే వెళ్దాం రా అని కారు దగ్గరికి దారి తీసింది. కారులో కూర్చొని 1 అరగంటలో బస్కు చేరుకున్నాం. అక్కడ నా కోసమే నా మిత్రుడు మీనన్ నిరీక్షిస్తూ కూర్చున్నాడు. నన్ను చూసి నవ్వి నెమ్మదిగా నాతోటి నా గదిలోకి వచ్చాడు. గదిలోకి ప్రవేశించగానే ముందు నా కార్ల జోళ్లు విడదీసి అవతల గిరాటు పెట్టి మేజోళ్లు కూడా తీసేశాను. నా బాధ గ్రహించి స్నానాల గదిలోకి వెళ్లి వేడి నీళ్లతో పాదాలు కడుక్కుని కాసేపు ఆ వేడి నీళ్లలోనే కాళ్ళు ఉంచితే ఈ నిప్పి లాగేస్తుంది అని, నేను వచ్చేదాకా తాను కూర్చుంటానని ముందు ఆ పని చేసుకోమని సలహా ఇచ్చాడు నా మిత్రుడు. సరేనని అడుగు తీసి అడుగు వెయ్యలేక నెమ్మదిగా స్నానాల గది చేరుకుని అక్కడ నేనని చెప్పినట్టు వేడి నీళ్ళలో సుమారు 1/4 గంట సేపు కాళ్ళు పెట్టుకుని కూర్చునేసరికే శమనగా హాయిగా ఉండి నొప్పి చాలా భాగం వరకు చేత్తోటి తీసేసినట్టు పోయింది.
కాళ్ళు తుడుచుకొని నా గదిలోకి వచ్చాను. ఏమండి, కాళ్ళు ఎలాగున్నాయి? ఇప్పుడు ఏమైనా సుఖంగా ఉందా? నొప్పి ఏమైనా తీరిందా అన్నాడు మీనన్. మీ దయ వల్ల చాలా భాగం వరకు నొప్పి తగ్గింది. ఈ రాత్రి బాగా విశ్రాంతి తీసుకుంటే రేపటికి బాగా తగ్గుతుంది అని అనుకుంటున్నాను. కానీ మరి ఈ రాత్రే ప్రయాణం అని అనుకున్నాను కదా అన్నాను. ఇంకొకటి 2 రోజులు ఆలస్యమైనా మునిగిపోయేదేమీ లేదు. మీరు కాలేజీలో చేరడానికి ఇంకా కాస్త వ్యవధి ఉంది. అందుచేత తొందరపడకండి. రేపు వెళ్ళవచ్చు. మీకింకా ఇక్కడేమైనా కొనుక్కోవలసినవి ఉన్నాయేమో ఆలోచిద్దాం. కూర్చోండి అన్నాడు. నేను కూర్చున్న తర్వాత 2 నిమిషాలు ఊరుకొని, అయితే మీకు దుస్తులు సరిపడా అన్నవి ఉన్నవా? ఈ చలికి మీరు ఆగగలుగుతున్నారా? ఇబ్బంది పడడం లేదు కదా అన్నాడు. చలి ఎక్కువగానే ఉన్నదండి, భరించడం కష్టంగానే ఉన్నది అన్నాను. మీ బట్టలు ఏమున్నాయని నేను అడుగుతున్నానని ఏమీ అనుకోకుండా చెప్పండి. మీరు వేసుకున్న సూటు ఇండియాలో కుట్టించిందేనా? అలాగనే ఉన్నది చూస్తే ఇక్కడికి పనికిరాదు. చలిమాట ఎలా ఉన్నా ఈ కుట్టు, ఈ పద్ధతి చూస్తే ఇక్కడ అందరూ నవ్వుతారు. తర్వాత సూటు అడుగున అండర్వేర్ ఉందా అని అడిగాడు. అదేమిటో నాకు అర్థం కాలేదు. నేను తెల్లబోయి ప్రశ్నార్థకంగా ఆయన కేసి చూశాను. ఊరికే సూటు తొడుక్కున్నారా? దాన్ని అడిగినా ఇంకేమీ లేదా అన్నాడు. ఇంకేమీ లేదన్నాను. అతను నిర్ఘాంతపోయి చాలా పొరపాటు చేశారు. ఇటువంటి దేశంలో చాలా ప్రమాదం. అడుగున కూడా ఉల్లితో తయారు చేసినవి, చర్మాన్ని అంటిపెట్టుకుని ఉండే బనియన్ లాంటివి కాళ్లకు ఒంటికి కూడా తొడుక్కొని ఉండాలి. లేకపోతే చాలా ప్రమాదం. అందుచేతను ముందు ఈ దుస్తుల సంగతి ఏదో చూడాలి. రేపు ఉదయాన్నే నేనొచ్చి మిమ్మల్ని బజారుకు తీసుకెళ్తాను. మీకు కావాల్సినవి మీరు కొనుక్కుందూరు గాని, రేపు గాని, తప్పితే ఎల్లుండి కాని వెళ్ళూరు గాని పెందలాడే భోజనం చేసి సుఖంగా పడుకోండి. హాయిగా నిద్రపోండి. మీ బాధ కూడా కాస్త తగ్గుతుంది. ఉదయాన్నే వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను. గుడ్ నైట్ అని వెళ్ళిపోయాడు. అతను చెప్పినట్టుగానే నేను వెంటనే భోజనం చేశాను. మళ్ళీ వచ్చి పడుకున్నాను. కూర్చుండానికి కూడా ఓపిక లేకపోయింది. రేపు మళ్ళీ ఏం కొనాలో ఏంటో, మళ్ళీ ఎంత ఖర్చు అవుతుందో అని ఆలోచనలో పడ్డాను. ఇప్పటికీ ఏ రోజుకి ఆ రోజైన ఖర్చు నా వంతు మేనన్కి ఇచ్చేస్తున్నాను. అతను చిరునవ్వుతో థ్యాంక్స్ అని తీసుకునేవాడు. ఈ వేళ ఖర్చంతా మా మేనేజర్ అమ్మ పెట్టింది. ఎవ్వళ్ళని ఒక్క కాని కూడా అడగలేదు. ఎవరు ఇవ్వనూ లేదు. ఇదంతా ఆఖరున బిల్లులో చేరుస్తుందో లేదా గవర్నమెంట్ వాళ్ళు చేసిన ఏర్పాటో తెలియలేదు. ఇదేమి తడిసి మోపుడవుతుందో అనే ఆలోచన పూర్తి కాగానే నాకు తెలియకుండానే నిద్రలో పడ్డాను. ఉదయాన్నే లేచి దంత దావనాధికాలు పూర్తి చేసుకునేసరికే నా మిత్రుడు మీనన్ వచ్చాడు. ఏమి సోదరా, బయలుదేరదామా? సిద్ధంగా ఉన్నారా అన్నాడు. మేమిద్దరం భోజనాల హాల్లోకి వెళ్లి టీ పలహారాలు ముగిచ్చి వీధిలోకి వచ్చాం. సుమారు 1 ఫర్లాంగు నడిచి పక్కకు తప్పుకుని ఓ పెద్ద గేటు దాటి లోపలికి వెళ్ళాం. 2 నిమిషాల్లో మీనన్ 2 టికెట్లు తీసుకొచ్చాడు. ఇప్పుడే టికెట్లేంటి అని అడిగే లోపలే నన్ను రెక్క పట్టుకుని మరో గేటులో నుండి లోపలికి లాక్కుని వెళ్ళాడు. నేను లోపల అడుగు పెట్టడము, ఆ గేటు దబీమని మూసుకోవడము, టపీమని మేము పాతాళంలోకి దిగిపోవడము అన్ని కూ అనే లోపల అయిపోయాయి. నేను కెవ్వుమని అందామని అనే లోపలే మళ్లీ తెరిచిన చప్పుడు కావడం, నేను నన్ను రెక్క పట్టుకుని వెలుపలకు తీసుకువెళ్లడము, ఏమిటిది అనే లోపలే రైలు రావడము, మేమందులో కూర్చోవడం జరిగిపోయాయి. అప్పుడు మేనన్ నా వీపు తట్టి, ఏం భయం లేదులే, ఇందాక చాలా కంగారు పడ్డావు కదూ, అక్కడ మాట్లాడడానికి దేనికి వ్యవధి లేకపోయింది. ఇందాక మనం టికెట్ తీసుకుని గేట్లో నుండి వచ్చామే, అది లిఫ్ట్ అన్నమాట. అంటే అందులో నిల్చొని తలుపు మూసేసి ఒక మర నొక్కితే అది మనుషుల్ని కిందకి గాని పైకి గాని తీసుకువెళ్తూ ఉంటుంది. ఈ ఊళ్ళో ఈ 2 రోజుల నుండి చూస్తున్నావు కదూ, వీధులు ఎంత సమర్థంగా ఉంటాయో. అందుకని ఆ సమర్థం తగ్గించడానికి
ప్రజలు ఒక చోటు నుండి మరో చోటుకి వెళ్ళడానికి, త్వరగా తిరిగి రావడానికి వీలుగా ఉండేటట్టు భూమికి కొంత లోతు వ్యవధన ఈ రైలు ఏర్పాటు చేశారు. అతని వాక్యం పూర్తి అయ్యేసరికి రైలు ఆగడం, నన్ను మళ్లీ మేనన్ మాట్లాడనీయకుండా నా చెయ్యి పట్టుకొని అందులో నుండి బయటికి లాగడం, అక్కడి నుండి మళ్లీ లిఫ్ట్లోను తీసుకువెళ్లడము, లిఫ్ట్ ఈ మాటు మళ్లీ పైకి వెళ్లడము, మేము అందులో నుండి బయటపడ్డము అన్ని ఓ దేవుడా అని అనడానికి కూడా వ్యవధి లేకుండా జరిగిపోయింది. ఇంకను మళ్ళీ మేనన్ ఏమీ మాట్లాడకుండా ముందుకు తీసుకువెళ్ళాడు. మనసులో ఎన్నో ఆలోచనలు, సందేహాలు బయలుదేరినాయి. మొదట పాతాళంలో పడ్డప్పుడు గుండె ఆగిపోయింది అని అనుకున్నాను. మళ్ళీ లిఫ్ట్లో నుండి పైకొచ్చేటప్పుడు కూడా గుండె పట్టేసినట్టే అయింది. అలాంటప్పుడు ఈ ఏర్పాట్లన్నీ కూడా పిల్లలకి, పెద్దలకి, అందరికీ కూడా ప్రమాదమే కదా అని అనుకున్నాను. అలా అయితే ఈ ఏర్పాట్లు ఎందుకు జరిగాయి అని అనుకున్నాను. అప్పుడు మార్షల్స్లో గాని ఇక్కడా కూడా అవ్వడం ఎవ్వరూ కూడా హరి అనలేదు. అంతా నిర్భయంగానే బయటపడ్డారు. ఆ తర్వాత భూమి అడుగున ఇలా సొరంగాలు ఎలా చేశారో, ఎంత ప్రమాదం కదూ. ఇది అమాంతం ఏ భూకంపమో వచ్చి కూలిపోతే ఏమవుతుంది? తర్వాతను లోపలికి గాలి వెలుతురు ఎలా వస్తున్నాయో. కాని నా మిత్రుణ్ణి అడగడానికి వ్యవధి లేకుండా పోయింది. అతను సమాధానం చెప్పే స్థితిలో కూడా ఉన్నట్టు కనబడలేదు. మేము తొందరగా నడుస్తూ ఓ బట్టల షాప్లోకి ప్రవేశించాం. అక్కడ అద్దాల బీరువాలో ఎన్నో రకాలైన సూట్లు తయారైనవి సిద్ధంగా ఉన్నాయి. వీటన్నిటినీ ఎవరు కుట్టించుకున్నారు కాబోలును అని అనుకున్నాను. మేము లోపలికి అడుగు పెట్టగా నా దృష్టి ఈ బీరువాల మీదే లగ్నం కావడం మూలాన వాటికేసి చూస్తూ నిలబడ్డాను. లోపల నుంచి ఒక ఆయన మేనన్ దగ్గరకు వచ్చి మాట్లాడడం నేను గమనించనే లేదు. ఇలా 4-5 నిమిషాలు కాగానే ఆ ఆసామి నా దగ్గరకు వచ్చి నా పొడవకై వారమో వగైరా కొలతలు తీసుకోవడం మొదలుపెట్టాడు. బట్టలు కుట్టడానికి కదా అనుకుని ఈ సాయంత్రానికి ఇచ్చేస్తాడా అన్నాను. నేను ఇవాళ వెళ్ళక తప్పదు సుమా అన్నాను. మీకేమీ భయం లేదు, 5 నిమిషాల్లో ఇచ్చేస్తాడు. ఎటొచ్చి ఇక్కడ ఉన్న వాటిలో మీకు ఏది నచ్చిందో చూపించండి అన్నాడు. మనలో మన మాట నాకేం తెలుస్తుంది? ఆ గుడ్డ నాణ్యం గాని విలువ కాని నేను తెలుసుకోలేను కదా. అక్కడ బేరం ఆడడానికి వీలవుతుందో కాదో. ఎంత చెడ్డ వాడు బట్టలు అమ్ముకునేవాడు. మొదటైనా వాడు దొరయేను. ఈ బాధంతా ఎందుకని దర్జాగా మీనన్ సోదరా, నీకంటే నాకు ఎక్కువ తెలుసా? నువ్వే చూసి ఏర్పాటు చేయించు. వాటి మంచి చెడ్డలు నాకంటే నీకే బాగా తెలుసు అన్నాను. మీనన్ సంతోషించాడు. సరే ఇట్రమ్మని ఇంకొక బల్ల దగ్గరికి నన్ను తీసుకువెళ్లి 4-5 రకాల మెడపట్టీలు అనగా టైలన్నమాట చూపించాడు. ఇక్కడ అందరూ మగవాళ్ళు మెడకి ఊరేసుకున్నట్టు ఇదొకటి కట్టుకోక తప్పదట. ఎందుకో నాకు అర్థం కాలేదు. ఏమీ అడగడానికి తెలుసుకోవడానికి వీల్లేదాయే. ఇక్కడ ఇదో చావుచ్చి పడింది. తర్వాతను ఒక 1/2 డజన్ కాలర్లు తెప్పించాడు. తర్వాతను సూటు లోపల తొడుక్కోవడానికి ఒంటిని అంటి పెట్టుకోనుండే బనియన్లు, అటువంటివే షరాయిలు 2 జతలు తెప్పించాడు. ఇంకొక 2 జతలు మేజోళ్లు తెప్పించాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే నా గుండె ఆగిపోయినంత పని జరిగింది. ఏంటి మేనన్ గారు, తనేదో జమీందారునైనట్టు, నేను అంతకంటే జమీందారు అయినట్టు కళ్ళు మూసుకొని ఒకదాని తర్వాత ఒకటి తెప్పిస్తూనే ఉన్నారు. వీటన్నిటికీ డబ్బు ఎవరిస్తారు? వాడు గాని వాడు అబ్బగాని ఇవ్వడు కదా. నా బోటి వాడికి ధర్మం చేయడానికి ఈ దుకాణం పెట్టబడి లేదు కదా. అయినా ఈ మేజోళ్ళు, ఈ ఉరితాళ్ళు ఇన్ని ఎందుకు? 1 2 తీసుకుంటే రాత్రి మాచిపోయినప్పుడు ఉతికి ఆరేసుకుంటే తెల్లవారేసరికి శుభ్రంగా ఉండవా? వాటన్నిటికీ 100 200 అయిందంటే నేనిప్పుడు ఎక్కడి నుంచి తేను? లేదని చెప్పడం ఎలాగో అని అనుకుంటూ ఉండంగానే నేను ఎన్నుకున్న వాటినన్నిటినీ అక్కడున్న మనిషి లోపలికి తీసుకువెళ్లి ఒక చిన్న అట్టపెట్టిలో అమర్చడము, సూటు ఇంకొక పెట్టిలో అమర్చడము, వాటిని చక్కగా అందమైన రిబ్బన్ లాంటి దాంటితో కట్టడము, తీసుకొచ్చి నా ఎదుట పెట్టడము.
జరిగిపోయింది. మీనన్ బిల్లు నా చేతికిచ్చాడు. నేను రాబోతున్న కన్నీల్ని మందులించి వెనక్కి పంపించి డబ్బు కిక్కురు మనకుండా మీనన్ చేతిలో పెట్టాను. ఎంతైందని అడగకుండా వింటే మీరు హడలిపోతారు. అన్నీ చంకన పెట్టుకుని బయటకొచ్చాను. ఒక్క క్షణం బయట నిలబడి ఇంకా కొనవలసినవి ఏమీ లేవు కదా అన్నాను. ఇంకా బోలెడన్ని ఉన్నాయి అంటాడేమో అని ఊపిరి బిగబట్టుకుని నిలబడ్డాను. మీనన్ ఒక్క క్షణం నా ముఖం కేసి చూసి నా ముఖంలో కనబడ్డ భయ సందేహాలను ఒక్కసారి చూసి నవ్వుతూ ఇవాళ్టికి ఇక చాలులే అన్నాడు. అంటే రేపు మళ్ళీ అక్షంతలు వెనకేసుకుని బయలుదేరవలసిందేనా అన్నాను. నేనన్నది అతనికి అర్థమైనట్టు కనిపించలేదు. ఏమీ అక్కర్లేదు, ఇవాళ్టికి నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, ఇంకేమీ అవసరం లేదు అన్నాడు. చిల్లర సామాన్ ఏమైనా కావాల్సినవి ఎడింబెరో వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరినైనా అడిగితే వాళ్ళు చెప్తారు, అక్కడ తీసుకోవచ్చులే. అక్కడితో ఆ పూట కార్యక్రమం ముగించుకొని వెంటనే మా బస్కు బయలుదేరాం. ఈ మాటు రైలు బండు కాక ట్రాము కారు కాక ఒక గుర్రబండి వేసుకుని మా బస్కు బయలుదేరాం. మనకు వాహనయోగం పట్టిందేమన్నాను. ఇప్పుడు మంచి తొందర సమయం. ఈ ఊర్లో 190% మంది వాళ్ళ పనుల మీద తిరుగుతూ ఉంటారు. రైళ్లలోనూ ట్రాముల్లోనూ కూడా చాలా ఇరకాటంగా ఉంటుంది. ఇలా అయితే ఒకరి ప్రమేయం లేకుండా 4 డబ్బులు ఎక్కువైనా త్వరగా బస్సుకు చేరుకోవచ్చు అని సమాధానం చెప్పాడు. ఈ కబుర్లు పూర్తయ్యేసరికే మా బసకు రానే వచ్చాం. రా తొందరగా అంటూ అక్కడ నిలబడి ముందుకు వెనక్కు పరిగెత్తే జనాల్ని చూస్తూ గబాని నా చెయ్యి పట్టుకొని బసలోకి లాక్కు వెళ్ళాడు. ఇక నాకు పని ఉంది, నేను ఊళ్ళోకి వెళ్ళాలి. సాయంకాలం దాకా ఎలాగో కాలక్షేపం చేసుకో. నేను సాయంత్రం వచ్చి నిన్ను కలుసుకుని రాత్రి రైలు ఎక్కిస్తాను అంటూ నా కృతజ్ఞతా వచనాలు వినకుండానే తన గదికి వెళ్ళిపోయాడు. నేను నా గదిలోకి వెళ్లి కొన్న సామాన్లన్నీ మంచం మీద పెట్టుకుని కూర్చున్నాను. ఒకటొకటే విప్పి వాటిని చూసి మురిసిపోతూ వెధవ డబ్బు పోతే పోయింది, ఇలాంటి వస్తువులు మనకు ఎక్కడ దొరుకుతాయి అనుకున్నాను. వస్తువులు ఎలా ఉన్నా వాటిని కొన్న వాళ్ళకి ఇలాంటి చక్కని పెట్టెల్లో వాటిని కట్టి ఇస్తారు. లేక నా ఓటి విదేశీయులకి వాళ్ళేదో పెద్దవాళ్ళనుకుని ఇలా అందంగా అమర్చి ఇస్తారా అనుకున్నాను. ఏమైనా ఇక్కడ ఏర్పాట్లు ఎక్కడ చూసినా చాలా అందంగాను హుందాగాను కనబడ్డాయి. వాళ్ళ నాగరికత అంటే ఇదే కాబోలు అని అనుకున్నాను. వాటన్నిటి మాట అటుంచి ఆ సూటు 5 నిమిషాల్లో వాడు ఎలా కుట్టించాడో నాకు తెలియలేదు. లేక అక్కడున్న వాటిలో తనెవరికో కుట్టింది నాకు సరిపోతే తనకు తొందరగా ఉంది కదా అని అవతల వాళ్లకు మరొకటి కుట్టి ఇవ్వచ్చు కదా అని అనే ధీమాతో నాకిచ్చాడా అనే సందేహం కూడా కలిగింది. సరే, వాడు ఎలా ఏడిస్తే నాకెందుకని నా పని నాకు జరిగింది కదా అని సంతోషించి అవన్నీ మడిచి జాగ్రత్తగా మళ్ళీ ఆ పెట్టెలో పెట్టి భద్రపరుచుకున్నాను. కొంచెం సేపు విశ్రమించి 1 గంటకు లేచి మధ్యాహ్న భోజనానికి తయారయ్యాను. ఆ వేళప్పుడు భోజనాల హాల్లో ఎవ్వరూ కనబడలేదు. ఇక్కడ వాళ్ళంతా వాళ్ళ పనుల మీద వెళ్లి వాళ్ళ పనులతో ఏ హోటల్లోనో భోజనం చేస్తారు కాబోలు అనుకున్నాను. అక్కడ మనిషి నాకు వెంటనే పలహారములు అమర్చాడు. నేను పలహారం ముగిచి నా గదిలోకి వెళ్లి పడుకున్నాను. ఆ పడక 4 గంటలకు గాని మెలకు రాలేదు. ఇంత వెర్రి నిద్ర పట్టిందేమా అనుకున్నాను. లేచి ముఖం కడుక్కొని కాసేపు అటూ ఇటూ తిరిగి వద్దామా అనుకుని వీధిలోకి వచ్చాను. ఎక్కడికైనా వెళ్తే దారి తప్పిపోతానేమో అనే భయంతో ఆ వీధిలోనే ఉండే షాపుల్ని చూస్తూ అటూ ఇటూ హడావిడిగా తిరుగుతూ ఉన్న జనాల్ని, హడావిడిగా తిరుగుతూ ఉన్న ట్రాముకారుల్ని చూస్తూ కాలక్షేపం చేయసాగాను. వాటన్నిటినీ చూస్తూ ఉంటే ఇట్టే నాకు తెలియకుండానే 6 గంటలు అయిపోయింది. నేను వెంటనే నా బస్కు చేరుకున్నాను. ఇంతలో మీనన్ రానే వచ్చాడు. సవర్ణ అంతా పూర్తయిందా? ఈ పూట ప్రయాణమే కదా అన్నాడు. నా ఆలస్యం ఏమీ లేదు, ఈ పూట ప్రయాణమే అన్నాను. అయితే భోజనం చేద్దాం రమ్మన్నాడు. 15 గంటలో భోజనం ముగించుకొని నా గదిలోకి వచ్చాం. సామాన్లన్నీ జాగ్రత్తగా సర్దుకున్నావా
అన్నాడు మీనన్. అన్నీ సర్దుకున్నాను. బట్టలు బాగున్నాయా అన్నాడు. నువ్వు కొనడం అవి బాగుండకపోవడమునా అన్నాను. కాని నాకొక్క సంగతి చెప్పు బాబు, వాడు ఆ సూటు అంత తొందరగా ఎలా కుట్టాడో అర్థం కాక చస్తూ ఉన్నాను అన్నాను. అతను నవ్వి వాళ్ళు ఇలాంటి సూట్లు ఎప్పుడో కుట్టి అలానే పెడతారు. అవి వచ్చిన వాళ్ళకి ఎవరికి సరిపోయినవి వాళ్ళకి ఇస్తారు. సాధారణంగా ఇన్ని అడుగుల పొడవున్న మనిషికి చేతులు ఎంత పొడవుంటాయి, ఛాతీ ఇంత వెడల్పు ఉంటుంది, మెడ ఇంత పొడవుంటుంది, కాళ్ళ పొడవు ఇంత అనే లెక్కలు వాళ్ళ దగ్గర ముందే ఉంటాయి. వాళ్ళు ఆ ప్రకారం కుట్టి పెడతారు. ఎక్కడో నూటికో కోటికో తప్ప ఏ రకం మనిషికి ఆ రకంవి సరిపోతూనే ఉంటాయి అని చెప్పి నా సందేహం తీర్చాడు. నువ్వు లోపల తొడుక్కునే బనియన్ లాంటివి ఉదయాన కొనుక్కున్నవి తొడుక్కున్నావా అన్నాడు. లేదు అన్నాను. మరి కొన్నది ఎందుకయ్యా? తొడుక్కోవడానికా, పెట్లో పెట్టుకోవడానికా? రాత్రి ప్రయాణం కూడాను, చలి ఎక్కువగా ఉంది, ముందది తొడుక్కో అన్నాడు. పై బన్నీను ఒక్కటే సరిపోతుందా, లేకపోతే షరాయి లాంటిది కూడా తొడుక్కోవాలా అన్నాను. రెండూ తొడుక్కోవాలి అన్నాడు. చచ్చావురా అనుకుని కట్టినవన్నీ మళ్లీ విప్పి అందులోనివి తొడుక్కోవడానికి ప్రయత్నం చేశాను. ఓ పట్టాన ఎక్కలేదు. కాళ్ళు మేజోళ్లాగానే బిగుగా ఉన్నాయి. కొంచెం ఒంటికి గుచ్చుకున్నట్టు ఉంది కూడాను. ఇదేమిటి ఇంత బిగుతుగా ఉన్నది ఇచ్చాడు అన్నాను. అది అంతే, అలానే ఉండాలి. 2 రోజులు తొడుక్కుంటే అవే వదులవుతాయి. అవలా ఒంటిని అంటిపెట్టుకుని ఉంటే ఎంత వెచ్చగా ఉంటుందో నీకే తెలుస్తుందిలే. ఆడవాళ్ళని ఆలింగనం చేసుకున్నంత సుఖంగా ఉంటుంది అన్నాడు నవ్వుతూ. ఏడిసినట్టే ఉంది వెధవ కబుర్లు వీడును. అస్తమానం ఆడవాళ్ళని ఆలింగనం చేసుకుంటూ కూర్చుంటాడు కాబోలు అనుకుంటూ కొంచెం సిగ్గుపడ్డాను. ఇవన్నీ నెమ్మది మీద తెలుస్తాయిలే, మనం బయలుదేరదాం అన్నాడు. నేను తొందరగా బట్టలు తొడుక్కోవడం పూర్తి చేసి నా సామాను మళ్లీ కట్టేసుకుని బయటికి వచ్చాం. అక్కడుండే నౌకర్ని మీనన్ పిలిచాడు. వాడు వచ్చి నా సామాను తెచ్చి వీధిలో పెట్టాడు. మేము హాల్లోకి వచ్చి అక్కడ మహంకాళి అమ్మగారు మేనేజర్ దగ్గరకు వెళ్ళి, నేనిప్పుడు ఎడింబురో వెళ్తున్నానండి, నా బిల్లు ఎంత అయిందో చెప్తే నేనిప్పుడు చెల్లించుకుంటాను అన్నాను. బిల్లు అప్పుడే ఎప్పుడో సిద్ధమైంది. అక్కడికి ఎలా వచ్చిందో తెలీదు గాని బల్ల మీద ఉన్న కాగితం నాకందించింది. వెంటనే సొమ్ము చెల్లించాను. ఆవిడ మందహాసం చేస్తూ రసీదు నాకందించింది. విష్ యూ గుడ్ లక్ అని నాకు కరచాలనం చేస్తూ గుడ్ బై అని నాకు సెలవిచ్చింది. వీధిలోకి వచ్చేసరికే మీనన్ గుర్రబండి పిలిపించి సామాను అందులో పెట్టించి నన్ను అందులో ఎక్కమన్నాడు. స్టేషన్కి వచ్చాం. మీనన్ టికెట్ కొనిపెట్టాడు. రైలు ఎక్కించాడు. ఈ రైల్లో కూడాను అన్నీ కూడాను పరుపులు ఉన్న బల్లలే. నేను నా సామాను రైల్లో పెట్టి నా పక్క చుట్ట విప్పి గుడ్డ బయటికి తీస్తూ ఉంటే మీనన్ నన్ను వారిచ్చి అవేవి విప్పకి ఇప్పుడు అన్నాడు. మరెలా? రాత్రి చలి కదా, నా శాలువా అన్నా తీసుకోనా అని అన్నాను. అక్కర్లేదు, నేనిప్పుడు గారడీ చేసి నీకు కప్పుకోవడానికి ఒక గుడ్డను అలాగే తల కిందకు తలగడను తెప్పిస్తాను అన్నాడు. అతని మాట పూర్తి కాకుండానే రైలు పోర్టర్ ఒకతను తెల్లని చాకలు తెచ్చిన గరీబులు తొడిగిన 2 తలగడలను కప్పుకోవడానికి నా అంత బరువున్న 2 బొంతలను తెచ్చి బల్ల మీద పెట్టాడు. మీనన్ వాడి చేతిలో ఒక షిల్లింగు పెట్టాడు. నేను వెర్రిముఖం వేసుకుని చూస్తూ ఉన్నాను. ఇవి తెచ్చిన నౌకరు వెళ్లిపోయాడు. రైల్లోకి జనం వస్తూ ఉన్నారు. మీనన్ నన్ను చూసి నవ్వుతూ, ఈ దేశపు రైల్వే కంపెనీ వాళ్ళు ప్రతిరోజు ప్రతి మనిషికిను రాత్రులు ఇవి అద్దెకిస్తారు. మనం దిగి వెళ్లేటప్పుడు వాటిని రైల్లో విడిచిపెట్టి వెళ్తే వాళ్ళు తీసి మళ్ళీ జాగ్రత్త చేసుకుంటారు. ఎప్పటికప్పుడు వాటిని శుభ్రంగా ఉంచుతారు అన్నాడు. మరి అందరూ మనకు మళ్ళీ న్యాయంగా ఉండి వీటిని కొట్టేయకుండా ఉంటారు అన్న మాటేమిటి అన్నాను. అతను నవ్వుతూ, ఈ దేశం మన దేశంలాగా కాదు కదా, ఇక్కడ అలాంటి పని ఎవ్వరూ చేయరు. ఇలాంటి కకృత పనులు ఇక్కడికొచ్చిన మనవాళ్ళు కూడా చేయరు అన్నాడు మీనన్. నువ్వేమీ భయపడకు,
జనసమర్థం ఎక్కువగా లేకపోతే ఈ రగ్గును కప్పుకుని అట్టే పడుకో. నీ చోట్లో నువ్వు విశాలంగా కూర్చో. ఎంత రద్దీ అయినా బళ్లకు 3 కంటే ఎక్కువ కూర్చోరు. అంతకంటే 4వ వాడు రాడు. సుఖంగా వెళ్ళు. నువ్వు అక్కడికి చేరుకోగానే తక్కిన సంగతి, జరిగిన విషయాలు, కావలసినవన్నీ నాకు సావకానంగా ఉత్తరం రాయి. నేను వెడతాను అన్నాడు. ఈ 2 రోజుల నుండి అతను నాకు చేసిన ఆదరం, నాకు చేసిన ఉపకారం తలుచుకుంటూ ఉంటే నా కన్నీళ్ళొచ్చాయి. ఈ దూరదేశంలో ముక్కు ముఖం తెలియని నాకు ఇతను ఇంత ఉపకారం, ఇంత అప్యాజమైన ఆదరణ చూపించడంతో ఎంత గొప్ప, ఎంత విశాలమైన హృదయం అనుకుని నమస్కారం చేస్తూ కొంచెం వణుకుతున్న కంఠంతో బయటికి వచ్చిన కన్నీళ్లతో నా కృతజ్ఞత అతనికి ముక్తసరిగా 2 మాటల్లో చెప్పగలిగాను. ఇంతలో రైలు కోత కూసింది. అతను నన్ను ఒక్క మాటు ఆలింగనం చేసుకుని, బయలుదేరు తమ్ముడు, అన్నీ వాటంతటవే సవ్యంగా జరుగుతాయి, బెంగ పెట్టుకోకు, హాయిగా ఉండు, పరమేశ్వర అనుగ్రహం ఉంటుంది అని కరచాలనం చేసి గబుక్కున రైలు దిగాడు. అతను నాకు చెయ్యి ఊపుతూ ఉంటే రైలు కదిలింది. అక్కడ నిలబడ్డవాడిని నా స్థానంలో చతికిల పడ్డాను. రైల్లోనూ బయట ఉన్న జనం, వస్తువులు ఒక్క క్షణం ఏమీ కనబడలేదు. కళ్ళు తుడుచుకొని కూర్చున్నాను. నా ఎదుటి బల్ల మీద కూర్చున్న 2 నాకేసి ఆతృతగా చూశారు. నువ్వు కొత్తగా వచ్చావా అన్నాడు అందులో ఒకడు. నోట మాట రాక తలూపాను. నీకేమీ భయం లేదులే, ఇక్కడ సుఖంగా ఉంటుంది, పడుకుని హాయిగా నిద్రపో అన్నాడు. థ్యాంక్యూ అన్నాను. రైలు వేగం అందుకుంది. నా మనసు అంతకంటే వేగంగా స్వదేశం వెళ్ళింది. మీనన్ చెప్పినట్టు రైలు ఖాళీగా ఉన్నది కదా అనుకుని తడగడ వేసుకుని రగ్గు కప్పుకొని సుఖంగా పడుకున్నాను. ఒక్క క్షణం ఈ సూటు వగైరా మార్చాలా అనే సందేహం కలిగింది. రైల్లో ఎందుకు, ఇలాగే పడుకుంటే తీరిపోతుంది అనుకున్నాను. కాలిజోళ్లు మేజోళ్లు గాని తీసేస్తే వీలు లేదు అని అనిపించింది. తలగళ్ళు బహుమెత్తగా హాయిగా ఉన్నాయి. ఇంత మెత్తని తలగళ్ళు నేను ఎక్కడా చూడలేదు. నిజం చెప్పాలంటే మా ఇంట్లో తలగళ్ళు రాళ్లల్లా ఉండేవి. ఇటుక బొంత తల కింద పెట్టి దానిపైన బొంత కప్పుకుని పడుకుంటే అది మా ఇంట్లో తలగడ అనిపించింది. ఈ దేశంలో దూది ఇంత మెత్తగా ఉంటుంది కాబోలు అని అనుకుంటూ కళ్ళు ముయ్యబోతూ ఉంటే ఇంతసేపు నాకేసే చూస్తూ ఉన్న ఎదురు బల్ల మీద మనిషి చిరునవ్వుతో గుడ్ నైట్ సార్, సౌండ్ స్లీప్, ప్లెజెంట్ డ్రీమ్స్ అన్నాడు. నేను థ్యాంక్యూ అని నవ్వి కళ్ళు మూసుకున్నాను. కళ్ళు ముయ్యడం తడుగా నిద్ర పట్టింది కాబోలు. నాకేమీ తెలీదిక. కొంచెం మెలకువ వస్తున్నట్టు తెలియగా రైల్లో సంచలనం బయలుదేరింది. రైలు ఆగినట్టు తెలుసుకున్నాను. నాకు ఎదురుగా ఉన్న సోదరులు మాయమయ్యారు. వాళ్ళు ఎక్కడ దిగారో నాకు తెలియలేదు. సామాను కూడా ఏమైనా మాయమైందేమో అన్న అనుమానంతో అడుగున చూశాను. బల్ల కింద సామాగ్రి అలాగే అమర్చి నిద్రపోతూ ఉన్నాయి. రైలు ఆగింది. అందరూ దిగిపోతూ ఉన్నారు. ఇదేనా ఎడింబరో ఓ ఆసామి అని ఒక ఆసామిని అడిగాను. అవును అన్నాడు. మీనని చెప్పినట్టు రగ్గును మడతేసి తలగళ్ల మీద పెట్టి సామాన్తో సహా దిగాను. ఇప్పుడు ఏం చేయడమా అని ఆలోచిస్తూ ఉండగా ఒక రైలు బంట్రోతు వచ్చి నవ్వుతూ మార్నింగ్ సార్ అన్నాడు. నా నెత్తి మీద టోపీ ముట్టుకుని హ్యాడ్ సౌండ్ స్లీప్ సార్ అన్నాడు. వేర్ ఆర్ యూ గోయింగ్ సార్, మే ఐ హెల్ప్ యూ సార్ అన్నాడు వినయంతో. వాడి వినయ విధేయతలు చూస్తే నాకు ఎంతో ముచ్చటేసింది. నేను ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు. ఊళ్ళోకి వెళ్లి గదేదైనా చూసుకునేలోపు ఏం చేయడమా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఈ స్టేషన్లోనే గదులుంటాయండి, ఈ సామాను అందులో పెడతాను. మీరు సావకాశంగా పలహారం అది చేసి ఊళ్ళోకి వెళ్ళవచ్చు. సామాను ఇక్కడ జాగ్రత్తగానే ఉంటుంది. అవసరమైతే 2-3 రోజులు ఆ గదిలోనే కొద్దిగా అద్దె ఇచ్చి ఉండవచ్చు అన్నాడు. బ్రతుకు జీవుడా అనుకుని థ్యాంక్యూ అన్నాను. వాడు నా సామాను సహితంగా నన్ను ఒక గదిలోకి తీసుకువెళ్లి నా సామాను అక్కడ పెట్టి పక్కనున్న ఒక చిన్న గది చూపించి అందులో మీరు కాలకృత్యాలు తీర్చుకోవచ్చు. అక్కడ గోడకున్న గొత్తం లాంటి దాన్ని నొక్కితే మనిషి వచ్చి మీకు పలహారం వగైరా తెచ్చి పెడతాడు అని నాకు ఇంకొక సలాము పెట్టి నెమ్మదిగా గది తలుపు తన వెనకాల వేసి
బయటకు వెళ్ళిపోయాడు. చాలా ఆశ్చర్యం అనిపించింది. సరే, ఏకంగా వెళ్ళేటప్పుడు ఏదైనా ఇవ్వవచ్చు అనుకున్నాను. నేను కోటు వగైరా తీచేసి కాలకృత్యాలు ఓ అరగంటలో చేసుకుని మళ్ళీ నా డ్రస్సు అవి వేసుకుని వాడు చెప్పిన బొత్తాము నొక్కాను. అర నిమిషంలో భూమిలో నుండి బయటికి వచ్చినట్టుగా ఓ మనిషి ఎదురుగా వచ్చి నిల్చొని, గుడ్ మార్నింగ్ సార్, తమకు ఏమి కావాలి అని తల వంచి ఎంతో భయభక్తులతో అడిగాడు. నాకు పలహారము, టీ తెచ్చిపెట్టమన్నాను. 4-5 రోజుల్లోనూ ఈ పద్ధతులు బాగా అలవాటు అయినాయి. అర క్షణంలో వస్తానండి అని అతను బయటకు వెళ్ళి అన్నట్టుగానే మళ్ళీ అన్నీ తీసుకుని లోపలికొచ్చాడు. బల్ల మీద అన్నీ అమర్చి మళ్ళీ ఏమైనా కావాల్సి ఉంటే ఆ బొత్తాము నొక్కండి అన్నాడు. తలుపు మూసుకుని వెళ్ళిపోయాడు. నేను శుభ్రంగా పలహారం చేసి బయటకు వెళ్లే క్రమంలో ఆ బొత్తాము నొక్కాను. ఇందాకుడు మనిషి మళ్ళీ వచ్చాడు. నేను వాడిని చూసి, నాకు ఈ ఊరు కొత్త, నేను ఎప్పుడూ ఇక్కడికి రాలేదు. ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను. కొంతకాలం పాటు ఇక్కడే ఉండాలి కదా. ఉండడానికి ఓ గది కావాలి. ఎక్కడ దొరుకుతుంది? ఎలా వెళ్ళాలి? ఎలా ప్రయత్నం చేయాలి అని నిర్మోహమాటంగా అడిగాను. నేను నిలబడే ఉన్నాను, అతను నిలబడే ఉన్నాడు. నేను చెప్తాను, తమరు దయచేయండి అని కుర్చీ చూపించాడు. తను మాత్రం నిలబడే ఉన్నాడు. తమకు యూనివర్సిటీ దగ్గర ఉంటే వీలుగా ఉంటుంది కదా. ఇక్కడ ఈ ట్రాము ఎక్కి నేను చెప్పే వీధి దగ్గర ఆపమంటే వాడు ఆపుతాడు. అవన్నీ నివాస గృహాలు ఉండే చోటు. అక్కడ ఏ ఇంటిని చూసినా రూమ్ టు రెంట్ అని రాసి కిటికీలకు కట్టి ఉంటాయి. మీరు గుమ్మానికి కుడిపక్కనో ఎడం పక్కనో ఉండే ఓ బొత్తామును నొక్కితే తలుపు తీస్తారు. గుమ్మానికి ఎడం వైపున ఈ అట్ట కనబడితే ఎడమవైపు బొత్తాము, కుడివైపున కనబడితే కుడివైపు బొత్తాము నొక్కాలి. కింద భాగంలో అయితే కింద బొత్తాము, పై అంతస్తులో అయితే ఆ బొత్తాము నొక్కాలి. అప్పుడు మీకు వీలైన గది, వీలైన వీధిలో, వీలైన అద్దెలో ఎన్నుకోవచ్చును అన్నాడు. ఎంతో ఓపికగా, ఎంతో సావకాశంగా, ఎంతో వినయంగా చెప్పాడు ఈ సమాచారం అంతా. నేను థ్యాంక్యూ అని బయటకొచ్చాను. నా వెనకాలనే అతను నేను పలహారం చేసిన పళ్ళ్యాలు వగైరా తీసుకుని బయటికి రావడం నేను గమనించాను. రోడ్డు మీదకు వస్తూ ఉంటే చాలామంది నాకేసి తిరుపారా చూడడం, ఒకళ్ళు ఇద్దరు మందహాసం చేయడం గమనించాను. నవ్వితే నాకేమి, వాళ్ల మూతే వంకరపోతుంది అనుకుని ట్రాము నిలిచే చోటు తెలుసుకుని అక్కడికి వెళ్లి నిలబడ్డాను. స్టేషన్లో అతను చెప్పిన ట్రాము కారు రావడంతోనే అద్దె ఇంటి కోసం అతను చెప్పిన చోట దిగాను. ఇక ఆ తర్వాతేమైంది అనేది తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇంతకీ నా కథ మీకు నచ్చిందా? నచ్చే ఉంటుందిలేండి. నా కథ మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే పక్కనొచ్చే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని అలా నొక్కేసి వెళ్ళండి. మరి ఏంటి పిల్లలు, ఇంతకీ ఎలా ఉంది మన కథ? నచ్చిందా? నచ్చే ఉంటుందిలేండి. అయినా మన కథ నచ్చకుండా ఎవరుంటారులేండి.